టాలీవుడ్ అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. మన దర్శకులు హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు బాలీవుడ్ యాక్టర్స్ మన సినిమాలో ఉంటేనే అమ్మో హిందీ నటుల్ని తీసుకొస్తున్నారంటే తెలుసా అనేవాళ్ళు. కానీ మనోళ్ళ ఆలోచనలన్నీ హాలీవుడ్డే. రాబోయే పాన్ ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ యాక్టర్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. టాలీవుడ్ రేంజ్ మారిపోతోందబ్బా. మనోళ్లంతా ఇప్పుడు హాలీవుడ్ నటుల కోసం వేట సాగిస్తున్నారు. ఆ మధ్య RRR కోసం హాలీవుడ్ నుంచి 2 నటులను తీసుకొచ్చారు రాజమౌళి. తాజాగా ఓజీ కోసం థాయ్, జపనీస్ నటులను తీసుకొస్తున్నారు సుజిత్. ఇందులో విలన్లుగా థాయ్ నటుడు వితాయా పన్స్రింగరం, జపనీస్ నటుడు కాజుకి కితామురా నటిస్తున్నారు. తాజాగా ఓజీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది. కథ ప్రకారం ఇందులో థాయ్, జపనీస్ నటులను తీసుకొచ్చారు సుజిత్. ప్రభాస్ స్పిరిట్ కోసం ప్రముఖ సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీని తీసుకున్నారు దర్శకుడు సందీప్ వంగా. స్క్రిప్ట్ కూడా అయిపోయిందని చెప్పారు సందీప్. కొరియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ యాక్షన్ హీరోగా డాన్ లీకి పేరుంది. ఈయన గాని ప్రభాస్ సినిమాలో పడితే ఆ రేంజ్ మామూలుగా ఉండదు. అలానే SSMB 29లో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ ని తీసుకురావాలని చూస్తున్నారు. అలానే ఈ సినిమా కోసం మొత్తం హాలీవుడ్ టీం పనిచేస్తున్నారు. అట్లీ అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ని సంప్రదిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలానే వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కొరియన్ నటులు కనిపిస్తున్నారు. ఈ సినిమా కథ అంతా కొరియా నేపథ్యంలో సాగుతోంది. సో